మనకందరికీ తెలిసినదే ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో జరిగిన సంఘటన. ఆ సంఘటన వల్ల దేశం మొత్తం ఇప్పుడు ప్రొటెస్ట్లు జరుపుతుంది. ఇది ముఖ్యంగా ఓన్లీ డాక్టర్స్ వాళ్ళ వరకే అని కాదు, ప్రతి ఒక్క ఆడపిల్ల సేఫ్టీ గురించి జరుగుతుంది. దీన్ని అందరూ గ్రహించాలి. ఇది ఓన్లీ కేవలం డాక్టర్స్ మాత్రమే అని, అందుకే డాక్టర్స్ బయటకు వచ్చారు అని మీరు అనుకోవద్దు. ఇది ప్రతి ఒక్క గర్ల్ చైల్డ్కి ఇంపార్టెంట్. ఇది ఎప్పుడైతే మనము ఇలాంటి రేప్ కేసెస్ వచ్చినప్పుడు గవర్నమెంట్ నుంచి మనకి ఫాస్ట్ యాక్షన్ అనేది ఉండాలి. అంతేగాని మనం ఏదో కోర్టులో ప్రొడ్యూస్ చేసి సెషన్లన్నీ వాయిదాలు వేసుకుంటూ వచ్చి ఎప్పుడో 9 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి వాళ్ళకి ఉరిశిక్ష తీయడం అనేది ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు వెంటనే చేస్తున్నప్పుడు, ఇలాంటి ఒక ఆడపిల్లని చూసి వాళ్ళు ఇలా వెంటనే ఒక అఘాయిత్యానికి పాల్పడుతున్నప్పుడు కోర్టు మన లా ఎందుకని వెంటనే యాక్షన్ తీసుకోలేదు వాళ్ళ మీద? వెంటనే అట్లాంటి లా ప్రొడ్యూస్ చేయాలి గవర్నమెంట్, సెంట్రల్ వాళ్ళు, స్టేట్ వాళ్ళు కూర్చొని వెంటనే ఇట్లాంటి యాక్ట్ని ప్రొడ్యూస్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే, ఇది కేవలం ఇట్లా డాక్టర్ మీద రేప్ కేసు అదొక్కటే రీజన్ కాదు. ఇంకా డాక్టర్స్ మీద చాలామంది దాడులు చేస్తున్నారు. ఒక పేషెంట్కి ఏమైనా అయింది అంటే అది చాలా కారణాలు ఉంటాయి వాటికి. నార్మల్గా మంచిగా ఉన్న పేషెంట్ అయితే ఎవరు చంపరు కదా, వాళ్ళకి చాలా రీజన్స్ ఉంటాయి. ఏదో సీరియస్ కండిషన్లో వస్తారు, తప్పనిసరి పరిస్థితుల్లో ఒక పేషెంట్కి ఏదో ఒకటి అవుతుంది. దానికి కారణం కేవలం డాక్టర్ అని పేషెంట్ అటెండర్స్ ఈ మధ్య చాలా అటాక్ చేస్తున్నారు. ఈ విషయం ఎవరికి బయట తెలియదు అంతగా. ఏమనుకుంటారంటే జస్ట్ ఈ ప్రొటెస్ట్లన్నీ ఒక డాక్టర్ మీద రేప్ జరిగింది దానికోసమే చేస్తున్నాం అనుకుంటారు, కానీ చాలా చాలా విషయాలు ఉన్నాయి దాని వెనుక. డాక్టర్స్ మీద దాడులు జరగకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి యాక్ట్ రావాలని ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మెయిన్గా డిమాండ్ చేస్తున్నారు. ఈ రేప్ కేసు మీద ఎప్పుడైతే ఇట్లాంటి అఘాయిత్యాలు జరుగుతాయో వాటికి వెంటనే యాక్షన్ తీసుకోవాలి. నెక్స్ట్ డాక్టర్స్కి ప్రత్యేకంగా ఒక యాక్ట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. ఇప్పుడు జనరల్గా చూసుకుంటే మనం ఒక పోలీస్ని సమాజంలో ఉన్న నార్మల్ వ్యక్తి ఎవరు కొట్టలేవరు, కానీ ఒక మిలిటరీ వ్యక్తిని కానీ కొట్టలేవరు. అలాంటి హై పొజిషన్ ఉన్న ప్రొఫెషనే ఇది కూడా డాక్టర్ అనేది. కాబట్టి మనం డాక్టర్ని అయితే ఎంత ఈజీగా కొట్టేస్తున్నారు. చాలా హాస్పిటల్స్లో ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ ఇవన్నీ బయట సొసైటీకి తెలియట్లేదు. వాటికి కూడా ప్రత్యేకంగా డాక్టర్స్కి రక్షణ కల్పించడానికి గవర్నమెంట్ నుంచి యాక్ట్ అనేది రావాలని కోరుకుంటున్నాం మేమందరం. కంపల్సరీ